దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారణాసి ఓటర్లకు ప్రధాని మోదీ వీడియో సందేశం పంపారు. మీరు వేసే ఒక్క ఓటు నన్ను మరింత బలపరుస్తుంది. జూన్ 1న కాశీ ప్రజలు కొత్త రికార్డును సృష్టించాలి. ఓటర్లందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి పోలింగ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇక భక్తి, శక్తి, విరక్తికి ప్రతీక కాశీ. ఇక వారణాసి ప్రపంచానికి సాంస్కృతిక రాజధాని, సంగీతం, శాస్త్రాలకు కాశీ నిలయం. ఇక విశ్వనాథుని కృప వల్లే కాశీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. గంగా నది నన్ను హక్కున చేర్చుకున్నది అంటూ ఆ వీడియో సందేశంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. शक्ति और विरक्ति का नगरी हो, ई विश्व का सांस्कृतिक राजधानी हो, संगीत और शास्त्रार्थ की धरती हो, ये नगरी का प्रतिनिधि होना बस बाबा विश्वनाथ के असीम कृपा से और आप काशी वासियों के आशीर्वाद से ही संभव हो। हम यही लिए कहला कि अब माई गंगा हमें गोद ले 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 हैन। ప్రధాని మోదీ ఏది చేసినా సంచలనమే. ఇక దేశంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక రంగం విస్తరించడానికి ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరో మాట చెప్పాలంటే హిందుత్వ నినాదం మోదీ చొరవతో బాగా పుంజుకుంటోంది. చైనా అధినేతతో సమావేశం సందర్భంగా మహాబలిపురం ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టారు. ఆ తర్వాత పార్లమెంటులో సెంగాటం ప్రతిష్ఠించి తమిళనాడు సంస్కృతిని ప్రపంచానికి చాటారు. ఇక పార్లమెంట్ బయట నటరాజ విగ్రహం ప్రతిష్ఠించి శివతత్వాన్ని తెలియజెప్పారు. ఇక లక్షద్వీప్లో పర్యటించి అక్కడి అందాలను మెచ్చుకున్న తర్వాత అక్కడ పర్యాటకం భారీగా పెరిగిందన్నది వాస్తవం. ఇదంతా ఒక మోదీ పర్యటనతోనే సాధ్యం. ప్రతి రాష్ట్రంలోనూ ప్రముఖ దేవాలయాలను ఆయన సందర్శిస్తూ వస్తున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముందు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని పలు ఆలయాలను సందర్శించారు. అంతేకాదు ఎక్కడ ఏ పర్యటనకు వెళ్ళినా, ఎన్నికల ప్రచారానికి వెళ్ళినా ఆ సమీపంలోని ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా భారతదేశంలోని ప్రముఖ ఆలయాలకు అంతర్జాతీయ ప్రాధాన్యం ఏర్పడిందనే చెప్పాలి. మరోవైపు దేశంలోని ప్రముఖ మఠాలు, పీఠాలను ఆయన వీలున్నప్పుడల్లా సందర్శిస్తూ వస్తూ ఉన్నారు. ఇక స్వామీజీల దగ్గరకు వెళ్లి మరీ ఆశీస్సులను అందుకుంటూ వస్తున్నారు. ఇక భారతీయ సనాతన నాదాన్ని ప్రచారం చేస్తున్న వారిని అభినందిస్తూ వస్తున్నారని చెప్పాలి. మొన్నటికి మొన్న ద్వారకలోని సముద్రంలోకి వెళ్లిన పురాతన ద్వారకపురిలో ధ్యానం చేయడంతో ఇప్పుడు అక్కడికి పర్యాటకులు బాగా పెరిగారు. ఇలా సాహసాలను ఆయన నిరంతరం చేస్తూ వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. ఇప్పుడు వారణాసికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఆ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం ఒక ఎత్తైతే, అక్కడి నుంచి పోటీ చేస్తున్న మోదీ ఆ నగరం దేశానికి సాంస్కృతిక రాజధానిగా అభివర్ణించారు. ప్రతిసారి ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ ఏదో ఒక ఆధ్యాత్మిక ప్రాంతానికి వెళ్లి ధ్యానం చేస్తారు. ఇక గతంలో 2019లో ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కేదార్నాథ్ వెళ్లిన సందర్భంగా ఒక గుహలో ధ్యానం చేశారు. దాంతో ఈ గుహ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ గుహలో సెలబ్రిటీలు మాత్రమే కాదు, ఎవరైనా ధ్యానం చేసుకునే సదావకాశం అక్కడి గుహ నిర్వాహకులు కల్పిస్తున్నారు. ఉత్తరాఖండ్లోని ఈ గుహ పేరు రుద్ర గుహ. గతేడాదే ఈ గుహను నిర్మించారు. ఇది ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి సరిగ్గా కిలోమీటర్ దూరంలో సముద్ర మట్టానికి 12,250 అడుగుల ఎత్తులో దీనిని నిర్మించారు.
ఇప్పుడు 2024లో ఎన్నికల ఫలితాలకు ముందు ఆయన కన్యాకుమారిలోని వివేకానందుడు ధ్యానం చేసిన ప్రదేశంలోనే ధ్యానం ప్రారంభించారు. ఇక లోక్సభ ఎన్నికల ప్రచారంలో సుమారుగా 2.5 నెలల పాటు దేశవ్యాప్తంగా దాదాపుగా 200కు పైగా ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగుకు ముందు కన్యాకుమారిలోని ప్రసిద్ధ వివేకానంద రాక్ మెమోరియల్లో 2 రోజుల పాటు ధ్యానం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారి పర్యటనను తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే వ్యతిరేకిస్తున్న బీజేపీ వర్గాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలిసింది. ఇక ఇప్పుడు ఆయన ధ్యానంలో ఉన్నారు. मैंने वो पल बिताए जो जीवन भर मेरे साथ रहने वाले. मैंने गहरे समुद्र के भीतर जाकर प्राचीन द्वारिका जी के दर्शन किए. आज जब मैं ఈ వివేకానంద రాక్ మెమోరియల్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. 132 ఏళ్ల క్రితం 1892లో స్వామి వివేకానంద ఈ వివేకానంద రాక్ మెమోరియల్లో ఉన్న ప్రాంతంలో ధ్యానం చేశారు. అందుకే ఆయనకు నివాళులు అర్పించేందుకు గుర్తుగా కన్యాకుమారిలో సముద్రంలో ఈ వివేకానంద రాక్ మెమోరియల్ను నిర్మించారు. ఇక వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం చేయడం వల్ల స్వామి వివేకానంద విజన్ అయిన వికసిత్ భారత్ను సాధించడానికి ప్రధాని మోదీకి ఉన్న నిబద్ధతను తెలియజేస్తోందని ఓ బీజేపీ నేత తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారి వెళ్లడం ద్వారా జాతీయ సమైక్యతకు సంకేతం ఇస్తున్నారని పేర్కొన్నారు. మనం ముందుగా చెప్పుకున్నట్లు ఆయన ఏది చేసినా సంచలనమే. ఇక ఆయన కాలం మోపిన ఆలయానికి అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తోంది. హిందూ మత విస్తరణ, ఆధ్యాత్మిక వాతావరణ దిశగా మోదీ అలా అడుగులు వేస్తున్నారని చెప్పక తప్పదు.